అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మీనా అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెడ్ మీద నుంచే ఒక్కసారి చేత్తో మోగుతున్న అలారం మీద టప్పుమని కొట్టి మళ్ళీ ముసుగు తన్ని పడుకున్నది మీనా. పడుకుందే కానీ నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతూనే ఉంది. పట్టపగలు ఇంకా ఆ నిద్ర ఏంటే, లేవవే తల్లి, ఎగ్జామ్కి టైం అవుతుంది. ఏంటే పొద్దున్నే నీ గొడవ అంటుంది మీనా లేస్తూ. నా బాధ నీకు గొడవలా ఉందా? నీకేంటిలే, అయినా ఎప్పుడోనే ప్రిపరేషన్ అయిపోయుంటుంది. నాకు మాత్రం ఫుల్ టెన్షన్గా ఉంది. మీనా, ఈసారి నాకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే పేపర్లో రావాలని కోరుకోవే అంటుంది శ్వేత. హహహ అని ఒక నవ్వు నవ్వి, అది మరీ స్వార్థం అవుతుందే. నీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే రావాలంటే ఎలా? అందులో నీకు తెలిసినవి కొన్ని ఉన్నా చాలు కదా నీకు ఫస్ట్ క్లాస్ రావటానికి. మొదలు పెట్టావా నీ లెక్చర్? సరే, టైం అవుతోంది, త్వరగా రెడీ అయ్యిరా. 5 నిమిషాలని వెళ్ళిన మీనా అలాగే 5 నిమిషాలలో రెడీ అయ్యి వస్తుంది. మీనాను అలాగే చూస్తూ, ఆహా ఏం టైమింగే నీది, టైమర్ పెట్టుకుంటున్నట్టు 5 నిమిషాల్లోనే వచ్చేసావంటూ మీనాతో ఇద్దరు కిందకి వెళ్తారు. ఆహా, ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టారని పూరీని ఆస్వాదిస్తూ తింటుంది శ్వేత. మీనా ఎటో ఆలోచిస్తూ ఉంటుంది. మేడం, మీ ఆలోచనలన్నీ తర్వాత చించుదువు కానీ ముందు తిని వెళ్దాంరా. అది కాదే, జస్ట్ మిస్. అబ్బా, కొంచెంలో తన ఫేస్ చూసేదాన్ని. ఓహో, ఏంటమ్మా మళ్ళీ అదే కల? అసలు అది నిజం అవుతుందంటావా? అలా అనకే, తను నా కలల రాకుమారుడు. ఎప్పటికైనా నన్ను వచ్చి తీసుకెళ్తాడు. ముందు తన మొహమైనా సరిగా చూడవే, ఆ తర్వాత ఊహించుకుందువు కానీ. ఎప్పుడు చూసినా మొహం కనపడలేదంటావంది శ్వేత కొంచెం విసుగ్గా. ఏమోనే, మరి 2 ఇయర్స్ నుంచి అదే కల, కానీ ఒక్కసారి కూడా తన మొహం కనపడలేదు. నా బ్యాడ్ లక్. అయితే నీ కలల రాకుమారుడు ఈ కాలేజ్లోనే ఉన్నాడేమో చూడవే. ఒకసారి అందరినీ కొంచెం పరీక్షగా చూడు, ఏమైనా తెలియచ్చు అని సలహా ఇస్తుంది శ్వేత. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతారిద్దరు. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని ఎగ్జామ్ రాస్తారు. తిరిగి మళ్ళీ రూమ్కి వెళుతూ దారిలో అడుగుతుంది శ్వేత, ఇంతకీ చెప్పనేలేదు, ఎగ్జామ్ ఎలా రాసావు? నీకేం, నువ్వు బాగానే రాసింటావులే, నేను కూడా బాగానే రాశాను. అది సరే కానీ ఇంతకీ నీ కలల రాకుమారుడు గురించి చెప్పు అంది. 6 అడుగుల ఎత్తు ఉంటాడే, మహేష్ బాబులా? కాదు కాదు, ప్రభాస్లా? ఊహూ కాదు, పవన్ కళ్యాణ్లా? ఏమోని, సరిగా కనిపించట్లేదు కదా, ఈసారి గ్యారెంటీగా ఫేస్ చూడాల్సిందే. సరే చూద్దాం. మీనా శ్వేతలు చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్. ఒకే కాలేజీలో చదివారు. ఇంజనీరింగ్లో కూడా ఒకే కాలేజీలో సీటు సంపాదించారు. కాలేజీ వేరే ఊర్లో కావటం వల్ల హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఒకరోజు బెడ్ మీద నుంచే నిద్రలోనే యాహూ అంటూ అరచి కింద పడి అబ్బా అంటూ తగిలిన దెబ్బని రుద్దుకుంటూ లేచింది మీనా. ఆ అరుపుకి కంగారు పడి లేచింది శ్వేత. ఏమైంది, ఎందుకలా అరిచావు? యాహూ, ఈ రోజు ఎంత మంచి రోజు నాకు. ఆహా, ఏమి నా భాగ్యం. ఏమున్నాడే, ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ ఫేస్, టోటల్గా సూపర్ సూపర్. ఏమయ్యిందే నీకు? ఏం మాట్లాడుతున్నావు? చూశాను, ఈరోజు చూశాను, నా కలల రాకుమారుడు కనిపించాడు నాకు. చాలా అంటే చాలా బాగున్నాడే. నేను ఫిక్సే, తనే నా బాయ్ ఫ్రెండ్. ఓ వావ్, కంగ్రాట్సే. కానీ ఎలా గుర్తుపట్టడం అంది శ్వేత. ఒక పని చేద్దాం, ఈ కాలేజీలో ఎవరైనా అలా ఉన్నారేమో, ఈసారి అందరినీ పరీక్షగా చూడవే అంది మళ్ళీ తనే. లేదే, తను ఇక్కడ లేడు, నా దగ్గరలో ఉంటే నా మనసుకి తెలిసిపోతుంది.
కాబట్టి వెతకాల్సిన అవసరం లేను. తను తప్పకుండా నా దగ్గరికి వస్తాడంది. తన కళ్ళ రాకుమారుడి చిత్రాన్ని గీసి ఎవరికీ తెలియకుండా దాచుకుంది. దాన్ని చూస్తూ ఆరాధిస్తూ ఉంటుంది. ఒకరోజు మీనా రోడ్డుపై వెళ్తుండగా సడన్గా ఒక కారుకి ఒక పాప అడ్డు వస్తుంది. ఆ పాపని తప్పించబోయి ఆ కారు అటూ ఇటూ కొంచెం వేగంగా తిప్పుతూ మీనని గుద్దుతుంది. అంతే, అది గమనించిన మీనా ఎగిరిపడుతుంది. పేవ్మెంట్ అంచుకి తన తల తగులుతుంది. తల నుంచి రక్తం కారసాగింది. ఆ కారులోని వ్యక్తి మాత్రం అది గమనించలేదు. ఆ అమ్మాయి కింద పడటం మాత్రం చూసి, దేవుడా, ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు, ప్లీజ్ సేవ్ హర్ అనుకుని వెళ్ళిపోయాడు. రక్తంలో పడి ఉన్న మీనాని అక్కడ కొందరు చూసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. మీనాతో పాటు తన ఫ్రెండ్ శ్వేత కూడా ఉంది. మీనాకి సర్జరీ చేసి డాక్టర్ తను ఇంకా చూడలేదని చెప్పారు. అది విని చాలా బాధపడింది శ్వేత. మీనకి కూడా ఈ విషయం తెలిసి ఆ బాధ తట్టుకోలేకపోతుంది. మీనా అమ్మా నాన్నలు, అన్నయ్య అందరూ వస్తారు హాస్పిటల్కి. మీనాని ఆ స్థితిలో చూసి కన్నీళ్ల పర్యంతమవుతారు. అక్కడ కారులోని వ్యక్తి, తప్పు చేశాను, పాపం అక్కడ అమ్మాయికి ఎలా ఉందో ఏంటో అనుకుంటూ ఉంటాడు. కానీ కారు ఆపలేని పరిస్థితిలో ఉంటారు. కారు ఆపకుండా వెళ్ళిపోతాడు. అభయ్ వాళ్ళు చాలా ధనవంతులు. వాళ్ళ నాన్నంతే మంచివాడు కూడా. అభయ్ అల్లరి చిల్లరగా తిరిగేవాడు. అభయ్ వాళ్ళ వాచ్మెన్ కూతురికి నెలలు నిండాయి. ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లాలని బాధపడుతుంటే అభయ్ వచ్చి వాచ్మెన్ని, వాళ్ళమ్మాయిని కారులో హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అదే దారిలో ఉండగా మీనని గుద్దేశాడు. కానీ కారులో ఆమెకి పెయిన్స్ ఎక్కువ అవ్వటంతో ఆపలేకపోతాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి తనే అడ్మిట్ చేస్తాడు. డెలివరీ అయ్యే వరకు అభయ్ అక్కడే ఉంటాడు. వాచ్మెన్ రామయ్యకి అన్నిట్లో సాయం చేస్తూ తనే బిల్లు కూడా కడతాడు. అమ్మాయి పుట్టిందని చెప్తారు డాక్టర్. మీరే మా పాలిటి దేవుడు బాబు, మీరే పేరు పెట్టండి పాపకి అంటాడు రామయ్య. అయ్యో నేనా, నేనేం చేశాను, మీరు పెట్టమని అడుగుతున్నారు కాబట్టి పాప పేరు నయన అని పెడతాడు అభయ్. చాలా సంతోషం బాబు అని వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకున్న అభయ్ తండ్రి చక్రవర్తి అభయ్ మంచితనాన్ని చూసి సంతోషిస్తాడు. అల్లరి చిల్లరగా తిరిగే అభయ్లో ఇంత బాధ్యత ఉందా అని మనసులో అనుకుంటాడు. అభయ్కి తన కంపెనీ బాధ్యతలు అప్పగించాలి అనుకుంటాడు. అభయ్ని పిలిచి, అభయ్, నువ్వు ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరుగుతున్నావు అనుకున్నా, కానీ రామయ్య విషయంలో నువ్వు చేసిన పని చాలా మంచిది. నీకు బాధ్యత అంటే తెలిసింది కాబట్టి మన కంపెనీ బాధ్యతలు నీకు అప్పగించాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు అభయ్, లేదు డాడ్, నాకింకా కొంచెం టైం కావాలి, నాకింకా బాధ్యత పూర్తిగా తెలియలేదు డాడ్ అంటూ కార్లో జరిగిన యాక్సిడెంట్ విషయం చెప్పి బాధపడతాడు. జరిగిందేదో జరిగిపోయింది, కావాలని చేసింది కాదు కదా, నీ తప్పు కూడా లేదు దాంట్లో అంటాడు చక్రవర్తి. లేదు డాడ్, నేను మిస్టేక్ చేశాను. ఆ అమ్మాయికి ఎలా ఉందో ఏమయ్యిందో ఐ హ్యావ్ టు నో, ఐ విల్ సీ ఫర్ హర్ డాడ్ అంటాడు. ఓకే అభయ్, యువర్ విష్ అంటాడు అభయ్ వాళ్ళ నాన్న. అభయ్ యాక్సిడెంట్ జరిగిన చోటుకి వెళ్ళి ఎంక్వైరీ చేసి హాస్పిటల్కి వెళ్ళి మీనా గురించి తెలుసుకుంటాడు. తను ఉండే హాస్టల్కి వెళ్తాడు. అక్కడ మీనాకి చూపు రాదని తెలిసి అంతా బాధపడతారు. ఇంక నేనిక్కడుండను, మీతో పాటు వచ్చేస్తాను అని అంటుంది మీనా. మీ స్టడీస్ మరి మధ్యలో ఆపేస్తావా అంటాడు మీనా అన్న అశోక్. అవునన్నయ్య, నేనింకా చదువు కంటిన్యూ చేసేం చెయ్యాలి, ఎలా చదవాలి అని బాధపడుతుంది. మీనా బాధని చూడలేక వాళ్ళు తనని తీసుకుని ఊరెళ్ళిపోతారు. అభయ్ మీనా గురించి వెతుకుతూ తన డీటెయిల్స్ తీసుకుని హాస్టల్ చేరతాడు. అక్కడ శ్వేతని కలుస్తాడు.
మీనా గురించి అడగగా జరిగిందంతా చెప్తుంది శ్వేత. అది విని షాక్ అవుతాడు అభయ్. శ్వేతకి తనే కారు యాక్సిడెంట్ చేసిన సంగతి చెప్పి ఎందుకలా జరిగిందో చెప్తాడు. శ్వేత అభయ్ బాధని అర్థం చేసుకుంటుంది. నేనెలా అయినా సరే మీనని కలవాలి అని శ్వేత దగ్గర నుంచి మీనా వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకుంటాడు. అభయ్ మీనా చాలా మంచి అమ్మాయి. పాపం తనకి ఇలా అయినందుకు చాలా బాధపడుతుంది. తనని మళ్ళీ ఎలా అయినా నువ్వే మామూలుగా మార్చాలని జాగ్రత్త చెప్పి పంపిస్తుంది అభయ్ని. మీనా వాళ్ళ ఇంటికి వెళ్తున్న సంగతి వాళ్ళ నాన్నకి చెప్పి బయలుదేరతాడభయ్. మీనా ఇంటికి చేరతాడు. అది ఒక పల్లెటూరు. మీనా అన్నయ్య అశోక్ అగ్రికల్చరల్ ఎంఎస్సి చేసి పంటల్లో మంచి దిగుబడి గురించి, సహజ ఎరువుల వాడకం గురించి ఊళ్ళో వాళ్ళకి చెప్తూ అక్కడే వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఊరు గురించి, పొలాల గురించి రీసెర్చ్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తాడభయ్. ఎక్కడైనా షెల్టర్ ఇప్పించమంటాడు. ఎక్కడో ఎందుకు, మా ఇంట్లోనే ఉండొచ్చంటాడు అశోక్. అలా మీనా వాళ్ళ ఇంట్లో చేరతాడు. అక్కడ మీనాని చూస్తాడు. మీనాని చూడగానే ఆనందంతో కూడిన బాధ కలుగుతుంది అభయ్కి. మీనా ఒకరోజు బస్ స్టాప్లో బస్ కోసం చూస్తూ ఉండగా అభయ్ అదే దారిలో వెళ్తూ మీనాని చూస్తాడు. చూడగానే నచ్చుతుంది. గ్రీన్ చుడీదార్, లూజ్ హెయిర్లో అప్సరసలా అనిపించింది. చూడగానే ఆకట్టుకునే రూపం తనది కాబట్టి చూడగానే ఇష్టపడ్డాడభయ్. ఇప్పుడు ఇక్కడ మీనాని చూసి చాలా సంతోషంగా ఇంకా బాధగా పశ్చాత్తాపపడతాడు. చాచా, ఎంత పని చేశాను నేను. చూడకుండా చేసిన పని ఎంత హాని చేసింది. ఈ తప్పు నా వల్లనే జరిగింది కాబట్టి నేనే సరిచెయ్యాలి. నేనే ఆ బాధ్యత తీసుకోవాలనుకుంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసిపోయాడు. అన్నిట్లో సాయంగా ఉండసాగాడు. నెమ్మదిగా మీనా ఇంట్లో వాళ్ళందరినీ తన వైపు తిప్పుకున్నాడు. మీనాకి ఆపరేషన్ చేయించాలని, తను ఆపేసిన చదువు కంటిన్యూ చెయ్యాలని అనుకున్నాడు. అదే మాట మీనా ఇంట్లో వాళ్ళందరితో చెప్పి ఒప్పించాడు. మీనాని అడగగా ముందొప్పుకోలేదు. నెమ్మదిగా అందరూ కలిసి మీనానొప్పించారు. సిటీకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాలనుకున్నారు. మాకు తెలిసిన వాళ్ళింట్లో ఉండొచ్చని వాళ్ళ గెస్ట్ హౌస్లో పెట్టాడు. రేపే ఆపరేషన్. అభయ్ ఫ్రెండ్ అయిన మురళి వాళ్ళ హాస్పిటల్లోనే మీనాకి ఆపరేషన్ ఏర్పాటు చేశారు. అభయ్ దగ్గరే ఉండి అన్ని ఏర్పాట్లు చూశాడు. ఆపరేషన్ మొదలయ్యింది. డాక్టర్ మురళీకి అన్ని జాగ్రత్తలు చెప్పి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో మీనాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా శ్వేత అందరూ ఉన్నారు. ఆపరేషన్ పూర్తి అయ్యింది. డాక్టర్ మురళి బయటికి వచ్చి ఆపరేషన్ సక్సెస్. తను ఇంకొక 15 నిమిషాల్లో స్పృహలోకొస్తుంది. మీరు వెళ్ళి చూడొచ్చు. తనకి స్ట్రెయిన్ అయ్యే విషయాలేమీ చెప్పొద్దు. జాగ్రత్తగా చూసుకోండని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ లోపలికి వెళ్ళి మీనాని చూస్తారు. ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తుంది. రాగానే అందరినీ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీనా, నువ్వేమీ బాధపడకు. అన్నీ మామూలైపోతాయి. ఇప్పుడేమో రెస్ట్ తీసుకో. ఏమీ ఆలోచించకని ధైర్యం చెప్తారు మీనా తల్లిదండ్రులు. అందరూ అభయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అభయ్ తన విషయం ఎవరితోనూ చెప్పొద్దని శ్వేత దగ్గర మాట తీసుకుంటాడు. అభయ్ గురించి అడగగా డాక్టర్ మురళి అభయ్ పని మీద ఊరెళ్ళానని చెప్పాడు. 2 రోజుల్లో మీనాని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళొచ్చంటాడు. మీనాని తీసుకొని వాళ్ళు ఉన్న అభయ్ వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడ వాచ్మెన్ రామయ్యని ఉంచుతాడు అభయ్. తనే అన్ని పనులు చేసి పెడతాడు. అభయ్ బాబు 2 రోజుల్లో వస్తానన్నారు బాబు. మీరప్పటిదాకా ఇక్కడే ఉండొచ్చు. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటానంటాడు. అశోక్ ఇంకా మీనా అమ్మా నాన్న అభయ్తో మీనా పెళ్లి చేద్దామని అనుకుంటారు. అభయ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. వాచ్మెన్ రామయ్యని నెమ్మదిగా మాటల్లో పెట్టి అభయ్ వాళ్ళ గురించి వివరాలు తెలుసుకుంటాడు అశోక్. అభయ్ వాళ్ళు చాలా ఆస్తిపరులని తెలుసుకుంటారు. ఇంకా మంచి వాళ్ళని కూడా చెప్తాడు రామయ్య.
అయితే మన సంబంధాన్ని ఒప్పుకుంటారా లేదా అని అనుకుంటారు. అదే విషయం మీనాని అడుగుదామని అనుకుంటారు. మీనా ఒక విషయం అడుగుతాం చెప్తావా అని మొదలు పెడతారు. ఏంటి నాన్న అలా అడుగుతున్నారు? మీరడిగినది ఏదైనా కాదన్నానా? ఎందుకలా అన్నారు నాన్న అంటుంది మీనా. నీ పెళ్లి విషయం తల్లి, అందుకే నీ నిర్ణయమే మాకు ముఖ్యం. అందుకే నిన్నడుగుతున్నామంటారు మీనా తండ్రి రాఘవరావు. నాన్న ఇంతలా అడగాల చెప్పండి నాన్న, మీరేమనుకుంటున్నారో అంటుంది మీనా. అదే తల్లి, అభయ్ బాబున్నాడు కదా, తన గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు మీనా నాన్న. ఏంటి తల్లి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, తన గురించి ఎందుకు అడుగుతున్నారు? అయినా మనకి తెలిసినంత వరకు అభయ్ మంచివాడు. నేను తనని చూడలేదు కాబట్టి ఎలా ఉంటాడో తెలియదు. కానీ మనిషి మంచివాడని తను మన ఇంట్లో ఉన్నన్ని రోజులు తెలిసింది. ఇంకా తన వాళ్ళ గురించి మనకేమీ తెలియదు కదా నాన్న. అయినా ఇప్పుడు ఎందుకలా అడుగుతున్నారని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తోంది మీనా. ఇక చెప్పాలి అని మీనాకి విషయం చెప్తాడు రాఘవరావు. మీనా ఆలోచనలో పడుతుంది. తన కలల రాకుమారుడు వెంటనే కళ్ళ ముందు మెదిలాడు. తన కలలో మాత్రమే కనిపించేవాడు. కానీ అభయ్ తన కుటుంబ సభ్యులతో కలిసిపోయాడు. అందరికీ నచ్చాడు. ఇంకా మంచివాడు. ఏం సంబంధం లేకపోయినా తన ఫ్యామిలీ కోసం ఇంత చేశాడు. అవన్నీ ఆలోచిస్తూ ఉంది మీనా. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. పొద్దున్నే నాన్నకి చెప్పాలనుకొని పడుకుంది. ఆ రాత్రి మళ్ళీ అదే కల. కానీ ఈసారి తన కలలో రాకుమారుడు తన నుంచి దూరం వెళ్ళిపోతున్నట్టు కల వస్తుంది. వెంటనే లేచి చుట్టూ చూసి కల అనుకొని మంచినీళ్లు తాగి పడుకుంటుంది. మర్నాడు ఉదయమే తన తండ్రితో తననుకున్నది చెప్తుంది. నాన్న మీ ఇష్టం. నాన్న నాకేది మంచో మీకు తెలుసు. మీకు నచ్చినట్టు చెయ్యండి అంటుంది. నీ నిర్ణయం కూడా చెప్పమ్మా అని అడుగుతారు. మనమేమీ కాకపోయినా మన కోసం ఇంత చేశాడంటే మంచివాడయ్యుంటాడు. మిగిలిన విషయాలు మీరు ఆలోచిస్తారు. నాకంతకన్నా ఇంకేం కావాలి నాన్న అంటుంది. ఆ మాటలకి సంతోషిస్తారందరూ. ఇంకా అభయ్ని కలిసి మాట్లాడాలి అనుకుంటారు. అభయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకసారి మీనాని కలవాలని ఒక చోటుకు తీసుకురమ్మని రామయ్యకి చెప్పి పంపిస్తాడభయ్. రామయ్య మీనాని తీసుకుని అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక పాప ఉంటుంది. ఆ పాప ముందు మీనాకి యాక్సిడెంట్ అయినప్పుడు రామయ్య వాళ్ళమ్మాయికి పుట్టిన పాపనైనా. ఆ పాపని చూస్తూ ఆడిస్తూ ఉంటుంది మీనా. ఈలోగా మీనాకి కనిపిస్తాడభయ్. ఒక్కసారిగా అభయ్ని చూసిన మీనా షాక్ అవుతుంది. మాటలు రాక అలా ఉండిపోతుంది. అభయ్ తనను మాట్లాడిస్తాడు. మీనా తనని పిలవగానే ఒక్కసారి ఆ మాట ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది మీనాకి. వెంటనే తడుతుంది తనే అభయ్ అని. ఆనందంతో ఒక్కసారి గట్టిగా అభయ్ని వచ్చి చుట్టేస్తుంది. ఆ ఊహించని సంఘటనకి ఆశ్చర్యపోతాడభయ్. మీనా ఏంటి నువ్వు అని ఏం మాట్లాడాలో తెలియక చుట్టూ చూస్తాడు. ఎవరూ ఉండరక్కర. నయనని తీసుకెళ్ళి ఆడిస్తూ ఉంటాడు రామయ్య. తను చేసిన పని గుర్తు చేసుకుని దూరం జరుగుతుంది మీనా. మీనా నేను చెప్పేదిను. ఆ తర్వాత నువ్వు ఏం చెప్పాలనుకున్నా ఏం చెయ్యాలనుకున్నా నీ ఇష్టం అంటాడు. మీనాని కుర్చీలో కూర్చోబెట్టి తన కింద మోకాళ్ళపై కూర్చొని తనకి యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని చెప్తాడు. నేను తెలియకుండా చేసిన తప్పు నిన్నీ పరిస్థితికి తీసుకొచ్చింది. తప్పు నాదే కానీ అది తెలిసి చేసింది కాదు. ఇదిగో ఈ పాప అప్పుడే పుట్టిందే నయన అని చూపిస్తాడు. ఇంకొక విషయం చెప్పాలి. నేను నీకు యాక్సిడెంట్ జరగకముందే నిన్ను మొదటిసారి చూడగానే ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నా వల్ల ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగిందని తెలిసి తనని ఎలా అయినా చూడాలి. నా తప్పు సరిదిద్దుకోవాలని అనుకున్నాను. కానీ మీ ఇంటికి వచ్చాక కానీ తెలియలేదు ఆ అమ్మాయి నువ్వేనని. ఐ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ. విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు. ఇంకొకటి, ఆగిపోయిన నీ చదువు కూడా మళ్ళీ నువ్వు కంటిన్యూ చెయ్యొచ్చు మన పెళ్ళి అయిన తర్వాత. అది నీ ఇష్టమే అంటాడభయ్. ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉంటుంది మీనా.
బాగా ఆలోచించుకొని చెప్పు మీనా, నీ నిర్ణయాన్ని నేను మనసారా స్వీకరిస్తానని చెప్పి మీనాన్ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చెయ్యమని రామయ్యకి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన మీనా ఈ విషయాన్ని అందరితో చెప్తుంది. బాగా ఆలోచిస్తారందరూ. ఇంట్లో వాళ్ళంతా అభయ్కి సపోర్ట్ చేస్తారు. అభయ్ నీకు కరెక్ట్ అంటారు. శ్వేత కూడా వస్తుందక్కడికి. శ్వేత కూడా తనకి తెలిసింది చెప్తుంది అభయ్ గురించి. అప్పుడు తన దాచుకున్న కలల రాకుమారుడు చిత్రాన్ని తీసి చూపిస్తుంది మీనా అందరికీ. అభయే తన కలల రాకుమారుడని అందరికీ చెప్తుంది. అయితే ఇంకేం, అభయ్తో పెళ్ళి నీకిష్టమే కదా అంటారంతా. ఈ విషయం అభయ్తో నేనే స్వయంగా చెప్తా అని వెళ్తుంది మీనా. అభయ్ని కలిసి తను వేసుకున్న ఆ కలల రాకుమారుడు బొమ్మను తీసి చూపిస్తుంది. అభయ్, మీరెవరో తెలియక ముందే నేను మిమ్మల్ని నా కలలోనే చూసి ప్రేమించాను. నువ్వే నా సర్వం అనుకున్నాను. కానీ నాకు యాక్సిడెంట్ అయ్యాక ఇక మీ గురించి తలుచుకోవటం అనవసరం అనిపించింది. ఇంతలో మళ్ళీ మీరే అభయ్లా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చారు. నా అదృష్టం బాగుంది. నా కలల రాకుమారుడు మీరే అయ్యారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నా అంటుంది. అప్పుడు అభయ్ని చూసి గట్టిగా తనని చుట్టుకున్న విషయం గుర్తొచ్చి అదా సంగతి అనుకుంటాడు. మీనా వెనక్కి తిరుగుంటుంది. సడన్గా వచ్చి ఒక్కసారిగా గట్టిగా మీనని వెనక నుంచి చుట్టేస్తాడభయ్. ఒకసారి ఆ చర్యకి ఆశ్చర్యపోయి చిన్నగా అరిచి తనకి కూడా అలా బాగుండటంతో అలాగే ఉంటుంది. అలా తన 2 చేతులు మీనా నడుము చుట్టూ వేసి తన మెడవంపులో చిన్నగా తన శ్వాసని వదులుతాడు. మెలికలు తిరుగుతూ సిగ్గుపడి ఒక్కసారి విడిపించుకుంది అభయ్ చేతిలో నుంచి. ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. అప్పటిదాకా చాలా బుద్ధివంతుడులా ఉండాలంటూ అభయ్ నోటి మీద వేలు పెట్టి చూపిస్తుంది. అభయ్ వాళ్ళ నాన్న చక్రవర్తి గారు మీనాని చూసి గుణవంతురాలు, అందాల రాశి, మా వాడికి తగ్గ అమ్మాయిని అనుకుంటారు. అభయ్ గురించి తెలుసు కాబట్టి ఈ విషయం ముందే ఒప్పుకున్నారు. అలా అభయ్ మీనల పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన తర్వాత అభయ్ చెప్పినట్టుగానే మీనా చదువుని కంటిన్యూ చేయిస్తాడు. ఇంత మంచి కథను మనకు అందించిన పరిమళ గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.